అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భరతనాట్యంలో హిందూపురానికి సంబంధించినటువంటి వేలాది మంది పిల్లలకు ఇప్పటికే వారికి శిక్షణ ఇస్తూ నేషనల్ అవార్డు గ్రహీత అయినటువంటి వర్జనాథ్ మనతో ఉన్నారు. ఏంటి అందులో ముఖ్యంగా వారి భార్యాభర్తలు, భర్త అయితే అన్నమయ్య కీర్తనలో సైతం ఆయన తర్ఫీదు ఇస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి శిక్షణ కొనసాగుతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇటువంటి శిక్షణ ఎంత మేరకు అవసరం, రాబోయే కాలంలో ఎంత మేరకు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి అనే అంశాలతో మనతో మాట్లాడడానికి వర్జనాథ్ గారు ఉన్నారు. ఏం చెప్తారు మేడం? ఏంటి ఈ ముఖ్యంగా భరతనాట్యం ఏంటి, ఎలా నేర్చుకున్నారు, ఎలా మొదలుపెట్టారు? చిన్నప్పటి నుంచి మా అమ్మగారికి చాలా ఇష్టం నాట్యం అంటే. అప్పట్లో మాకు ఇలా భరతనాట్యం అవి నేర్పించే గురువులు దొరకడం చాలా కష్టం. మా అమ్మనే ఏదో సినిమాల్లో చూసిన పాటలు అవి నేర్పిస్తూ ఉండేది. తనకి ఎంత వీలైతే అంత నేను చేస్తుండేదాన్ని. ఎంతవరకు చేసేదాన్నో కానీ అందరూ చాలా అభినందించేవారు. నాకు చాలా సంతోషంగా ఉండేది. అలా కొనసాగుతుండగా విద్య అడ్డం వచ్చేసింది మధ్యలో. 10th ఇంటరు అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత మేము అనంతపూర్ రావడం జరిగింది. మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ మళ్ళీ మాకు సంధ్యామూర్తి మేడం గారు కలిశారు. మేడం గారి దగ్గర నేను సంగీతం అభ్యసించడానికి అని వెళ్ళాను. బట్ మేడం డాన్స్ కూడా నేర్పిస్తున్నారు, భరతనాట్యం నేర్పిస్తున్నారు. నాకు అది చూడగానే మళ్ళీ నాలో ఉండే ఆ తపన మొదలైంది. అమ్మ డాన్స్ కూడా నేర్చుకుంటాను అని అడిగా. తప్పకుండా నేర్చుకోమని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఇంకా డాన్స్ మొదలుపెట్టాను. కంటిన్యూస్గా ఒక 10 years నేర్చుకుని ఉంటాను అక్కడ. సంగీతము డాన్సు 2 కంటిన్యూ చేశాను. ఇంకా అందులో అలానే చాలా మెలకువలు మేడం దగ్గరే నేర్చుకున్నాను నేను. ఎగ్జామ్స్ కూడా రాశాను మేడం దగ్గరే ఉండి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత హిందూపూర్ రావడం అయింది. హిందూపూర్ వచ్చాక ఇక్కడ ఎవరు నేర్పించేవాళ్ళు సరిగ్గా, ఒక మంచి క్లాసికల్ డాన్స్ నేర్పించేవాళ్ళు లేరని ఇక్కడ క్లాస్ పెట్టుకున్నాను. ఇంకంతే 35 ఏళ్ళుగా ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుతూనే ఉన్నాము. కొన్ని వేల మంది పిల్లలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఒక 8 years నుంచి ఎగ్జామ్స్ కూడా రాయిస్తున్నాను పిల్లలతో. గంధర్వ విశ్వవిద్యాలయం నుంచి ఎగ్జామ్స్. కానీ ఈ మొత్తం అన్నిటికీ మెయిన్ ప్రోత్సాహం అంతా మా గురువుగారు సంధ్యామూర్తి గారే. మేడం గారు వాళ్ళు అక్కడ సెంటర్ పెట్టడం నుంచి ఎగ్జామ్ సెంటర్, మా పిల్లలందరూ అక్కడికే వెళ్ళి ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతూ చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చాము. అటు విద్యనే కాదు, దానిలో ఉండే థియరీ ఏంటి అన్నది చాలా తెలుసుకోగలిగాం. నేను ఎగ్జామ్స్ రాసినప్పటికీ ఇప్పటికీ చాలా ఎక్కువ పెరిగిపోయింది సబ్జెక్టు. అది చాలామందికి అర్థం కాదు, అందులో దిగితేనే ఆ లోతు తెలుస్తుంది కూడా. ఆ తర్వాత ఇంకా ఈ విద్యను ప్రోత్సహించిన వాళ్ళలో మా అత్తయ్య గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించారని చెప్పచ్చు. మా మామయ్య గారు అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు, కానీ అత్తయ్య గారు మాత్రం నువ్వు కంటిన్యూ చేయమ్మా అని పెళ్ళైన తర్వాత కూడా ప్రోగ్రామ్స్కి కూడా పంపించారు. సాధారణంగా అప్పటి కాలానికి అది చాలా గ్రేటే అని చెప్పచ్చు. ఆ తర్వాత ఇంకా మా ఆయన సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ప్రోత్సాహం లేదే ఏమీ సాధించలేము, అది మాత్రం నిజం. అలా ఇక్కడి వరకు రాగలిగాను. ఇంకా చాలా సాధించాలని ఉంది. ఏవేవో ప్రోగ్రామ్స్ మీద ఆశలు ఉన్నాయి, అన్నీ చేయాలి. అది ఎస్పెషల్లీ చాలా డిస్కషన్, యంగ్ జనరేషన్ అంతా ఫాస్ట్ కల్చరు ఇటువంటివన్నీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం, ఆ వైపుగా ఎక్కువ మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో భరతనాట్యం ఇప్పుడు నేర్చుకోవడానికి కూడా పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆ రకంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందంట రాబోయే కాలంలో? తప్పకుండా ఉంటుంది. ఇది ఎప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ శాస్త్రీయ విద్య అలాంటిది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతోందని చెప్పచ్చు. ఎప్పటి నుంచి ఈ గంధర్వ విశ్వవిద్యాలయం వాళ్ళు ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అందరూ ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు, నేర్చుకోవాలి, భరతనాట్యం కూచిపూడి లాంటి విద్యలు నేర్చుకోవాలని చాలా ఆశపడుతున్నారు. ప్లస్ దీనికి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. బెంగళూరు వెళ్తే కొన్ని వేల మంది రాస్తున్నారు ఎగ్జామ్స్. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నేను చూశాను, కొన్ని వేల మంది ఎగ్జామ్సే రాస్తున్నారు. అంటే ఇంకా ఎంతో పెరిగింది ఇప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ అందరికీ అని నాకు అర్థమైంది. అంటే ఎగ్జామ్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? పూర్తి అవగాహన వస్తుందా ఏంటి? అసలు పూర్తి అవగాహన, అసలు దాని వెనక ఉండేది, అసలు భరతనాట్యం ఎలా మొదలైంది, ఫస్ట్ ఎలా ఉండేది, అది ఎలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది, మధ్యలో ఎట్లా డిక్లైన్ అయింది,
మళ్ళీ దాన్ని ఎవరెవరు ఇంప్రూవ్ చేశారు, ఇది మొత్తం అలాంటి థియరీ అంతా ఇందులో వస్తుంది. అది కాక మనం పెట్టే ప్రతి ముద్రలో ఎంత ఉంటుంది, దానికి చాలా ప్రతిదానికి థియరీ ఉంటుంది. అది ఎందుకెందుకు వాడతారు ఆ ముద్ర, ఒక డాన్స్ చూపించాలంటే ఆ ముద్ర ఉంటేనే మనకి డాన్సర్గా మాకు అర్థమైపోతుంది, ఓహో ఇది వీళ్ళు చేస్తున్నారు అని. అట్లాంటి థియరీ అంతా ఈ ఎగ్జామ్స్లో ఉంటుందన్నమాట. అది అందరికీ తప్పకుండా తెలియాలి. అందుకే ప్రతి ఒక్కళ్ళని ఎగ్జామ్ రాయిస్తూనే ఉంటాను నేను తప్పకుండా. నెక్స్ట్ ఏంటి మేడం మీ ప్లాన్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పటికే వేలాది మంది శిష్యుల్ని తయారు చేసుకున్నారు రాబోయే కాలంలో. ఎందుకంటే ఒక ఈవెంట్ చేయాలి, ఇలాంటి మీరు నేషనల్ అవార్డు గ్రహీత కూడా. ఇది దేనికోసం దక్కింది అది? నేను ఒకదాన్నే కాదు, నేను నేర్పించిన ప్రతి స్టూడెంటు ముందుకు ఇంప్రూవ్ అయ్యి క్లాస్ పెట్టుకుని వాళ్ళు తర్వాత తరాల వాళ్ళకు కూడా ఈ నృత్యాన్ని అందించాలి అన్నదే నా ప్రధాన లక్ష్యం. అందుకే ప్రతి పిల్లల్ని ఒక 10 ఇయర్స్ దగ్గర 8 ఇయర్స్ నేర్చుకున్న పిల్లల్ని ఫస్ట్ క్లాస్లో స్టెప్స్ అన్నీ నేర్పించడం వాళ్ళకి అలవాటు చేస్తాను. వాళ్ళే నేర్పించాలన్నమాట వాళ్ళ జూనియర్స్కి. వాళ్ళు నేర్పిస్తూ ఉండగా వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు అన్నీ చూసి గమనించి వాళ్ళని అలా ఒక టీచర్గా తర్ఫీదిస్తాను వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళకి నెమ్మదిగా బయట క్లాసెస్ పెట్టిస్తూ ఉంటాము. వేరే ఏరియాస్లో అంతా క్లాసులు నేర్పిస్తూ వాళ్ళు సంపాదించుకుంటారు, ప్లస్ మా తర్వాతి తరంగా వాళ్ళు ఒక టీచర్గా ఇంప్రూవ్ అవుతారు. నేషనల్ అవార్డు దీనిలోనే భరతనాట్యంలోనే నేను నేషనల్ అవార్డుని సాధించగలిగాను. అంటే నేను చేసిన కృషి, ఇన్ని ఏళ్ళ పిల్లలందరికీ నేను ఇచ్చిన తర్ఫీదు, అందులోనే నిమగ్నమై ఉండడము నా జీవితం అంతా, ఇవన్నీ గమనించి వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. న్యూఢిల్లీలో తీసుకున్నాము. అప్పుడే 8 ఇయర్స్ అయింది తీసుకుని. అంటే మీ ఆయన గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా సంకీర్తనలు నేర్పించడంలో ఆయనకు అదొక పెద్ద తృష్ణగా ముందుకెళ్తూ ఉంటారు, ఎక్కడ రాజీ పడరు. ఎందుకు అసలు ఇదేంటి? మీ ఆయన గురించి ఏం చెప్తారు? మా ఆయనకి నేను శిష్యురాల్ని, అది ముఖ్యంగా నేను చెప్పాల్సింది. నేను యాక్చువల్గా మేడం దగ్గర చాలా నేర్చుకున్నాను సంగీతంలో. మా ఆయన అంతా కీర్తనలు నేర్పిస్తారు. మేడం దగ్గర నేను కర్ణాటక సంగీతం నేర్చుకుని ఎగ్జామ్స్ పాస్ అయ్యి ముందుకెళ్ళాను. మా ఆయన దగ్గర ఓన్లీ అన్నమాచార్య కీర్తనలు, భక్తి గీతాలు ఇలాంటివన్నీ నేర్పిస్తారు. అవన్నీ నేను మా ఆయన దగ్గరే నేర్చుకున్నాను. చాలా చక్కగా నేర్పిస్తారు. రాని వాళ్ళు కూడా, సంగీతం అంటే ఏమో తెలియని వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటారు, ఎంతో చక్కగా పాడతారు. వాళ్ళకి తాళ జ్ఞానము, శృతి జ్ఞానము అన్నీ చక్కగా నేర్పిస్తారు. అది చాలా అసలు ఇంకా చెప్పేందుకు లేదు, అంత బాగా నేర్పిస్తారు. నేను కూడా అంత చక్కగా నేర్పిలేనేమో అనిపిస్తుంది. అంటే ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పిల్లలు భరతనాట్యం కావచ్చు, సంకీర్తనలు కావచ్చు నేర్చుకుంటే నెక్స్ట్ వారికి రాబోయే కాలంలో వారి జీవితంలో ఎంత మేరకు ఉపయోగపడే అవకాశం ఉంటుందంట? ఉపయోగం అంటే ఇప్పటి కాలంలో చదువులు చాలా బర్డెన్ అయిపోతున్నాయి పిల్లలకి. ఎంత ప్రెషర్ పెడుతున్నారంటే నాకే బాధేస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళకి ఎంతో తృష్ణ ఉంటుంది, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేయాలి, బాగా నేర్చుకోవాలి, అన్ని ఐటమ్స్లోనూ తర్ఫీదు ఇప్పించుకోవాలని. కానీ ఏమవుతుందంటే చదువుల భారం ఎంత పెరిగిపోయిందంటే ఈవినింగ్ 6 అయినా స్కూళ్ళలో ఉండిపోతారు పాపం. అప్పుడు స్కూల్ అయిపోగానే పరిగెత్తుకొచ్చి అప్పుడు నేర్చుకుని మళ్ళీ ప్రోగ్రామ్స్ అప్పటికి బాగా శిక్షణ తీసుకోవడానికి వాళ్ళు చాలా కష్టమవుతుంది వాళ్ళకి. ఒక్కోసారి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు స్కూల్ వాళ్ళు అప్పుడు కూడా వదలరు అన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయి మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు క్లాస్ అయిన తర్వాత అంటారు, మేడం ఎంత రిలీఫ్గా ఉందో మాకు, మా ప్రెషర్ అంతా తగ్గిపోతుంది డ్యాన్స్ చేస్తే, ఇందులో ఉన్న రిలీఫ్ మాకు ఎందులోనూ ఉండదు అంటారు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇట్లా అన్న పిల్లలకి కొంచెం రిలీఫ్ వస్తుంది అనిపిస్తుంది. అది వాళ్ళకి చాలా దోహదపడుతుంది. మెయిన్గా వాళ్ళకి ఎక్సర్సైజ్ అంటూ ఏమీ ఉండట్లేదు, ఎప్పుడు చదువు చదువు చదువు, లేదంటే టీవీలు. అలా కాకుండా ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అవుతోంది. వాళ్ళలో అన్ని రకాలుగా మానసికంగా కూడా శారీరకంగా కూడా ఇంప్రూవ్ అవుతున్నారు. అది వాళ్ళే చెప్తారు. ఇప్పుడు కాలం ఆడపిల్లలకి ఆ పీసీఓడి అన్న ప్రాబ్లం ఉంది, అది మాత్రం పూర్తిగా డాన్స్ నుంచే వాళ్ళకి రిమూవ్ అవుతోంది అని వాళ్ళే చెప్తున్నారు తల్లిదండ్రులు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ విషయంలో. అట్లా ఒక మంచి ఎక్సర్సైజ్ అని చెప్పచ్చు డాన్స్.
సరే ఏంటి సార్ మీరు ప్రత్యేకంగా ఇప్పుడు ఆలు మగలు ఈ రకంగా సేవలు చేయడం పిల్లలకి, మేడం గారు ఒకవైపు భరతనాట్యం, మీరు సంకీర్తనలు నేర్పించడం, ఇటువంటివన్నిటిని ఏంటి మీ యాక్టివిటీస్ ఏంటి? గతంలో కూడా మీరు పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించారని మాకు తెలుస్తుంది. రాబోయే కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నాను. నమస్కారం సార్. బేసిక్గా నేను సంధ్యామూర్తి మేడం గారి స్టూడెంట్ని. 83లో జాయిన్ అయ్యాను. 1983లో 90 వరకు నేను స్టూడెంట్స్ మేడం గారికి. బేసిక్గా నేను డాన్స్ మాస్టర్ని, సీనియర్ అయిపోయింది డాన్స్ మాస్టర్ని. హిందూపూర్ రావడం వచ్చేసి గురువుగారే పంపించారు. ఇక్కడ డాన్స్ మాస్టర్లు ఎవరు లేరంటే గురువుగారే పంపించారు. ఇక్కడికి వచ్చి డాన్స్ క్లాస్ పెట్టి ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయిన తర్వాత అది భగవంతుడు ఎలాగ పంపించాడో నాకు బెంగళూరుకి అన్నమయ్య సంకీర్తనల కోసం పంపించారు. అది ఇంకా అక్కడికి పోయిన తర్వాత క్లాస్ టు క్లాస్ ఇంకా అలాగే ఇంప్రూవ్ అయిపోయింది. దగ్గర 18 క్లాసుల వరకు మెయింటైన్ చేసేవాడిని. ఇంకా టైం లేక హిందూపురంలో ఉండే క్లాస్ అంతా మా మిస్సెస్ గారికి హ్యాండ్ ఓవర్ చేశాను. అక్కడ బెంగళూరుకి పోయిన తర్వాత బాగా జరిగాయి సార్ క్లాసెస్. అక్కడ ఏమంటే ఎవరికి సంగీత జ్ఞానం లేదు, నా స్టూడెంట్స్కి సంగీత జ్ఞానం లేదు, కానీ ఒక 2 పాటలు భగవంతుని దగ్గర పాడుకోవాలని ఒక తపన ఉండేది. అదొక్కటి ఉంటే చాలు, అన్నమయ్య సంకీర్తనలకు ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరైనా కానీ. అలాగా అక్కడ స్టార్ట్ చేశాను. బెంగళూరులో స్టార్ట్ చేసిన ఒక 1 ఇయర్ కంతా కూడాను ఇంకా తమిళనాడు స్టార్ట్ అయింది అక్కడ. అంటే వాళ్ళ నుండి వేరే వాళ్ళకి అలాగా తమిళనాడు అంతా కోయంబత్తూరు, సేలం, కోయంబత్తూరులో ఒక 6 ఏళ్ళు అన్నమయ్య సంకీర్తనలు నేర్పించాను. తర్వాత సేలంలో 15 ఏళ్ళు నేర్పించాను. అదైన తర్వాత ధర్మపురి, ఇలాగా దగ్గర ఒక 15-16 ఏళ్ళు ఈ సంకీర్తనలో అక్కడ తమిళనాడు అంతా తిరిగాను సార్. తర్వాత ఈ కోవిడ్ మహమ్మారి నుండి మా క్లాసెస్ అన్నీ డౌన్ అయిపోయాయి. బెంగళూరులో మాత్రం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అందరి స్టూడెంట్స్తో కలిపి ఒక మెగా ప్రోగ్రామ్ అంటూ చేసేవాడిని. అది 109 మంది ఒకసారి, 116 ఒకసారి, 122 ఒకసారి, 105 ఒకసారి. రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాక్ 98తో చేశాము. ఇది బెంగళూరులో ఒక రికార్డ్, టాప్ రికార్డు. బెంగళూరులో ఎక్కడన్నా కానీ అన్నమయ్య సంకీర్తనలు ఎవరు అంటే హరి సార్ అనే చెప్తారు. అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు. బట్ కష్టపడితే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు అనడానికి నేను గర్వంగా చెప్పుకుంటాను. అంటే నాకు ఇదని కాదు, బట్ కష్టపడితే ఏదైనా కానీ సాధించవచ్చు సార్. చాలా చోట్ల ప్రోగ్రామ్స్ ఇచ్చాము. షిరిడి అనండి, మంత్రాలయం అండి, చాలా చోట్ల ప్రోగ్రామ్స్ ఇచ్చాము. తిరుపతిలో కూడా ఇచ్చాము. సో ఈ సంకీర్తనలో దిగిన తర్వాత మైండ్ ఎంత కామ్ అవుతుందంటే, యాక్చువల్గా క్లాసుకు పోయానంటే భోజనం చేయను. భోజనం చేస్తే నిద్ర వస్తుందనే ఉద్దేశంతో నైట్ వరకు భోజనం, పొద్దున్న టిఫిన్ చేశానంటే నైట్ భోజనం అంతే. మధ్యలో ఏం తీసుకునే, ఎందుకంటే నిద్ర వస్తుంది, క్లాస్ చెప్పేయడానికి అయ్యేలేదని. కానీ ఆ పాటలు చెప్తూ ఉంటే ఒక ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా రిక్రియేషన్ అయిపోతుంది సార్. అలాగా ఇప్పటి వరకు చేస్తూ వచ్చాను. ఇప్పుడు కొంచెం వయసు సహకరించడం లేదు కాబట్టి సోమవారం ఒకరోజు బెంగళూరు వెళ్తాను. అక్కడ వెళ్ళి 4 క్లాసులు చేసుకొని ఇంకా హిందూపూర్లోని మంగళవారం నుంచి ఫుల్ అన్ని ఆన్లైన్ క్లాసెస్ చేస్తూ ఉన్నాను. ఇది నా యొక్క జీవిత గమనం. దీంట్లో కూడాను మా మిసెస్ గారు అన్నీ ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం. ఎందుకంటే నేను ఇల్లు ఇచ్చిపెట్టిపోతే తనే అంతా టేకప్ చేయడము. ఇంకా అబ్బాయి ఉన్నాడు ఇంట్లోనే, కాబట్టి వాళ్ళంతా వాళ్ళని ఇచ్చిపెట్టేస్తే నా పైన ఏదో నేను చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రస్తుతానికైతే హిందూపురంలో సెటిల్ కావాలనే ఉద్దేశంలో ఉన్నాను. ఏదైనా ఈ సంకీర్తనలు మాత్రం ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఇది మొత్తానికైతే హిందూపూర్కి చెందినటువంటి హరినాథ్ దంపతులు ఒకరు భరతనాట్యంలో ఒక శిక్షణ ఇస్తూ ఉంటే, మరొకవైపు సంకీర్తనలు, అన్నమయ్య సంకీర్తనలు నేర్పిస్తూ వారు ఎన్నో సంవత్సరాలు, 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరాల కాలం పాటు వారి జీవితం అనేది కంటిన్యూ చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా వారు కోరుతున్నది ఒకటి, ఎందుకంటే రాబోయే తరానికి కూడా ఇది అందాలి అంటే మాత్రం మా శిష్యుల ద్వారా ఖచ్చితంగా నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి భరతనాట్యం మేడం గారు ఒకవైపు చెప్తూనే, హరినాథ్ గారు సంకీర్తనలు ఈ మధ్య కాస్త తగ్గించాం, కానీ కాకపోతే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు అనేక రాష్ట్రాల్లో తిరిగి అక్కడ చాలామందికి నేర్పించడానికి మేము కృషి చేశాం. రాబోయే కాలంలో కూడా ఇది కంటిన్యూ చేస్తాం. వయసు సహకరించట్లేదు, కానీ కాకపోతే ఇది కంటిన్యూ అయితే ఉంటుంది అని చెప్పేసి వారు ఘంటాపదంగా చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లగనాయుడు, RTV, హిందూపురం నుండి శ్రీ సత్యసాయి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.